अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कर्कटे पूर्वपाल्गुण्यं तुलसीकान्नोद्भवं पाण्डे विश्वाम्बरं गोदा वन्दे श्रीरङ्गनायकम्। नीलासङ्गसनगरतटे सुप्तमद्भोज्य कृष्णं पारार्जुं संश्रुतिशतसरसिद्धमध्यापयन्ते स्वचेष्टायां सृजनिगलितं या बलात् कुञ्जभुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवै पुदवैलाण्डालङ्गर्क पन्नु तिरुप्पावै पल्पदियं என்னிசையால் பாடி கொடுத்தான் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடு கொள் சுடரக்கடையே தோல்பாவை பாடியருள் பல்வளையாய் நாடு நீ வேங்கடவர்க்கண்ணை விதி இன்றி மாற்றும் நாங்கள் భవనమే నలుగురు ఈరోజు మనం 15వ పాసురం తిరుప్పావల అనుసంధానం 10వ గోపికను లేపుతున్నారు. పాసురం ఆండాల్ తిరువదిగడే శరణం ఎల్లే ఎలంగళే ఉన్న மரங்கதையோ சில்லனல்லை என்மென் நங்கை மீன் போதிருகின்றேன் வல்லே என் கட்டுரைகள் பண்ணி என் வாயுறுத்தும் வள்ளீர்கள் நீங்களே நானாதே நாயுடுக ஒல்ல நீ உள்ளை நீ போதாய் உனக்கு என்ன வேறடையாயோ எல்லாரும் பொந்தாரோ பொந்தோர் பொந்தன்னிக்கோள் வல்லானை கொன்னானை கொன்றானை மாத்தாரை மாத்தலிக்க వల్లానే మాయనై పాడేలో రంభావా. లోన గోపికకు బయట గోపికలకు సంవాదం చెప్పబడింది. బయట గోపికలు ఓ లేత చిలక వంటి తీయని గొంతు కలదానా ఇంకనూ నిద్రించున్నావా? లోని గోపిక పూర్ణుల గోపికలారా మనసును చిరాకు కలుగునట్లు పిలవద్దు, నేను వస్తున్నా. బయట గోపిక నువ్వు చాలా నేర్పగలదాను, నీ మాటల్లోని చాతుర్యం మాకు ముందే తెలుసు. లోపల గోపిక మీరే నేర్పగలవారట, పోని నేనే కఠినరాలను. బయట గోపిక నీకు ఈ ప్రత్యేకత ఏమి? ఏకాంతమని ఎందుకు నువ్వు త్వరగా రమ్ము. లోపల గోపిక అందరూ వచ్చిరా. బయట గోపిక వచ్చిరి, నీవు వచ్చి లెక్కించుకును. లోపల గోపిక సరే, నేను వచ్చి ఏమి చేయవలను? బయట గోపిక చెప్తుంది, బలిష్టమగ కువలయపీడమును ఏనుగును చంపినవాడును శత్రువుల దర్పమును అణిచినవాడును మాయావ్యకు శ్రీకృష్ణుడు గానము చేయుటకు రమ్ము. ఇచ్చట చిలకనగా భగవత్స్వరూప్యమునందిన ఆచార్యుడు గోచరించను. భాగవత గోష్ఠిలో సేవలో భగవంతుని రాక కూడా అంతరాయంగా భావించబడను, కావున చివుక్కుమన్నట్టు పిలవకూడనది. ఆచార్యవాక్యమైన శిష్యులకు వర్షింపనుధరింపదగినది. నేనే పునరాలను అంగీకరించుట భాగవతోత్మతో పలికిన దానికి చేతులు జోడించి శిరస్సు వంచి ఆమోదించటే ధర్మం అని బోధపడను. భాగవత గోష్ఠి విడిచి ఒంటరిగా ఉండరాదని నీ ప్రత్యేకత ఏమని దానిచే సూచించబడింది. ఈ రెండు ఆచార్య ప్రాప్తి హేతువుల్లో ముఖ్యమైనది. ఏ ఒక భక్తుడు రాకులను కొరది అని అందరూ వచ్చిరా అన్న దానిలో సూచించబడింది. వచ్చి లెక్కించుకుని దాంతో భాగవతోత్మ దర్శనం స్పర్శనం సంభాషణ అవిచ్ఛిన్నముగా కొనసాగమని కోరట తెలియదు. కూలయపీడనం భూమండలములకు పీడించు అహంకారం చానూరు ముష్టికులు కామక్రోధం ఈ పాశ్రమం తిరుమంగయాళ్ళ వారిను మేల్కొచ్చున్నారు. ఇందులో ఇలంకెళి అని చిలుకను సంబోధన. చిలుక మనం పలికిన దాన్నే మళ్ళా పలకం. వీరు కూడా నమ్మాళ్ళ వారు సాధించిన 4 వేదముల సారమైన 4 ప్రబంధములకు ఆరంగములు అన్నట్టుగా 6 ప్రబంధములు నమ్మాళ్ళవారు శ్రీ సూక్తులని అనుకరించి సాధించున్నారు. కావున వీరు చిలకే. ఉట్లే ఉనక్కే ఎన్నువేరుడయ అని అనగా వీరుకున్న ప్రత్యేకత ఏమనగా వీరు సాధించిన శ్రేయ తిరుమడల్ పెరియ తిరుమడల్ అలా 2 ప్రబంధముల వైలక్షణం వీరి వైలక్షణం. ఎల్లారం పొందారు అన్నది కూడా వీరి విషయమును సరిపోను. వీరికి ముందే ఆళ్వాళ్ళందరూ అవతరించును. కావున ఇచ్చట తిరుమంగ ఆళ్వాళ్ళను మేలుకొల్పడుచున్నారు. పూర్వాచార్యుల సిద్ధాంతం ఇక చచ్చటి గురు పరంపర ఇక అచ్చటి వాక్యం శ్రీమతే రామ ఇక ఇచ్చటి గురు పరంపరా వాక్యం శ్రీమతే సటగోపాయనం అన్నది. స్వామి తిరువాయ మసులి
నేను నాకు ఇంత చెప్పి నా చేయ పలికించుటకు మీరు చెప్పుకొని ఉన్నారు. కావున వీరు చిలకయ్య కదా, ఆడవాళ్ళందరిలో వీరే చిన్న వయసు కలవారు. కావున వీరు ఇళంకెడియే కూడా. చిలుక పలుకులు అతి మధురముగా ఉండను. వీరి శ్రీ సూక్తులు అతి మధురతమములు కదా. ఇంకనూ వీరు 16 సంవత్సరముల వరకు నిద్రించి ఉండరు. కావున ఇన్ని మురంగది అని కూడా వీరికి సరిపోను. వీరు పరిపూర్ణులు కావున నంగై మీ అను సంబోధన కూడా వీరికి సరిపోను. 16వ పాసరం నాయక కోయిల్ కాప్ప అనే తోరణవాసులు కాప్ప అను సంబోధనలు శ్రీ విశ్వస్సులకు సరిపడు. పరంపదం కోవిలను కాపాని వీరు కావున శ్రీమతి విశ్వసేనాయన మన వాక్యం అనుసంధానం గావించుకోను. 18వ పాసరం అమ్మవారి వైభవం చెప్పండి కావున శ్రేయినమ అని వాక్యం బోధించుకోండి. ఇక 33వ అను పాసరం మన స్వామి వైభవం చెప్పండి కావున శ్రీధరాయన మన వాక్యం అనుసంధానం చేయము. ఇట్లు ఈ ప్రబంధం అఖిల ఆళ్వార్ల అనుసంధానం చేసి గురు పరంపర అనుసంధానం చేయుచున్నదని తెలియవలను. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసి కాల్నోద్భవం పాండే విశ్వాంబరాం గౌరాం వందే శ్రీరంగనాయకం. స్వచ్ఛిష్టమాలికా గంధభంధభంధరజిష్ణవే విష్ణుచిత్తనూజాయ గోదాయ నిత్యమంగళం. మాతృశాకం చిత్రాణబద్ధ కంకణపాణే విష్ణుచిత్తనూజాయ గోదాయ నిత్యమంగళం. శ్రీమద్ విష్ణుచిత్తారయ నందనందరసింహ గోదాయ నిత్యమంగళం. కర్కటే పూర్వపాల్గుణం తులసి కాల్నోద్భవం పాండే విశ్వాంబరం గోదాం వందే శ్రీరంగనాయకం. శ్రీమతే రమజా మాతృమణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.